ఢిల్లీలోని హైదరాబాద్ చేరిందా? నీట్ పేపర్ లీకేజీ అంశం తెలంగాణలో రాజకీయ వేడి పుట్టించిందా? నీట్ విషయంలో తామే నిజాయితీగా పోరాడుతున్నామని కాంగ్రెస్ బీఆర్ఎస్ చెబుతున్నాయా? నీట్ లీకేజీకి మూలాలు తెలంగాణలో ఉన్నాయా? హైదరాబాద్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. నీట్ పేపర్ లీక్ పై ధర్నా చౌక్ లో బీఆర్ఎస్పీ నిరసనకు పిలుపునిచ్చింది. పేపర్ లీకులపై కేటీఆర్ తలపెట్టిన దీక్షను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. అటు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చౌక్ వద్ద కేటీఆర్ ను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే 29 రోజుల నుంచి ప్రొటెస్ట్ నడుస్తుంది. ఏ రోజు కూడా ఈ రోజు ఇది ఒక ఉద్యమంలా మోగుతుంటే బయటికి వెళ్ళి ఈ రోజు ఏ రోజు అన్న చెప్పిండా 29 రోజులన్నా ఏ రోజు కూడా దీన్ని సమర్థించాలి. ఈ రోజు ధర్నా చౌక్ 10 ఏళ్ళ నుంచి ధర్నా చౌక్ బంద్ ఉన్న ధర్నా చౌక్ వచ్చి వీళ్ళ ప్రభుత్వంలో ధర్నా చౌకులుండేనా పని చేసి పెట్టి ఈ రోజు ఇలా దూరం బయటికి వెళ్ళి ధర్నా చౌక్ లో ధర్నా కూర్చోడు అంటారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇలా రిజైన్ చేయాలి. బీజేపీ నాయకులను కూడా సిటీలో అడ్డుకుంటున్నాం. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీజేపీ చేస్తున్న ఆందోళనకు కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ఇంటి దగ్గర రాహుల్ ధర్నా చేస్తుంటే సీఎం రేవంత్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది. ఢిల్లీకి పోలే ఈడ పోయి దాక్కున్నాడు. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్భవన్ ముంగట ధర్నా చేసిండు. కనీసం ఆయన కొద్దిగానే రేషం ఉన్నది. నువ్వే ఆడున్నావు. కొడంగల్లో దాక్కున్నాడు. పోయి కొడంగల్లో మళ్ళా గట్టిగా ఇంకా విచిత్రం చెప్తా మీకు. కొడంగల్లో పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు. వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. పిల్లలను గొడ్డులను కొట్టినాడు. కొడుతుంటే కనీసం స్పందన లేదు నీకు. ఢిల్లీ దాకా పోయి మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. ఇంకా మీదికెళ్ళి మోడీ గారిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇవాళ ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నది. జవాబు చెప్పండి అని చెప్పి మోడీ గారిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతుంటే మన చోటాబాయ్ ఈయనేం అడుగుతుండేరికేనా? కేసీఆర్ కేటీఆర్ తప్పటిదంతా ఎక్కడ దొరికినవయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఇక పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచించారు. నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మబోరన్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లకపోయినా కొడంగల్లో నిరసన చేశారని గుర్తు చేశారు. ఇలా చాలా మంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మీకు లోపాయికారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోరుకున్న విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తొలగితేనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్నా చౌక్ లేకుండా చేసిన కేటీఆర్ కు ఇప్పుడు అక్కడ ధర్నా చేసే హక్కు లేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. గత ప్రభుత్వంలో ఇంటర్ ఫలితాల్లో అక్రమాలతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. ధర్నా చౌక్ దగ్గర ధారణ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అసలు ధారణ చౌక్ ని ఎత్తేసే ప్లాన్ వేసింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు హైకోర్టులో పిటిషన్ తర్వాత ధారణ చౌక్ మనకు మిగిలింది. ఆ ధారణా చౌక్ లో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులకు ధారణా చేసే నైతిక అధికారమే లేదు. ఒకటి. రెండోది, పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీకి అసలు లేనలేదు. ఎందుకంటే గ్రూప్ 1 లో లీకేజ్ అయినటువంటి ఒక సందర్భాన్ని చూసినాము. విద్యార్థులకు 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ హయాంలో ఉద్యోగాలు రాలేదు. పేపర్ లీకేజ్లు అయినాయి. గ్రూప్ 1 ఒక్కడు కూడా అపాయింట్మెంట్ కాలే. అటు కేటీఆర్ కు కాంగ్రెస్ వినూత్న బర్త్డే గిఫ్ట్ పంపించింది. ఆయన పుట్టినరోజు కానుకగా రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్నబియ్యాన్ని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో పేదలు పండుగ చేసుకుంటున్నారని చెప్పారు.